చెరసాల్లో ఉన్నటువంటి అందరిని ఏం చేయమంటున్నాడు? ఆనందించండి. అదే సంగతులు మీకు రాయట నాకు ఆయనకి కష్టమా మనకు కష్టమా ఆనందించమని చెప్పడం? చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి బయట ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఆనందంగా ఉండండి అన్నాడు. రెండోది ఏంటంటే, అలాగ ఆనందంగా ఉండమని రాయట నాకేమీ కష్టము కాదు అన్నాడు. నాకేం కష్టం కాదు, కానీ అది మీకు క్షేమకరము. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేనిని బట్టి? ప్రభువును బట్టి ఆనందించాలి. కనుక అలాగ ఆనందించినప్పుడు అది మీకు క్షేమకరము. అది మీకేంటి? క్రైస్తవులు ఆనందంగా ఉండడం అంటే దేవుని బట్టి. ఆనందంగా ఉండడం అంటే చక్కగా జోకులు వేసుకొని, ఒక ఆయన ఆనందంగా ఉంటే ఆరోగ్యం అని చెప్పి ఏం చెప్పాడంటే, మీరు చక్కగా చార్లీ చాప్లిన్ అది వేసుకొని చూస్తుండండి. ఎవరు? పాస్టర్ గారు చెప్తుంది. ఎవరు? ఆయన ప్రసంగంలో చెప్తున్నాడు. ఆయన ఆనందంగా ఉంటే వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. కనుక ఏం చేయండి? చార్లీ చాప్లిన్ అవి చూస్తుండండి. మీరు అలా చూస్తుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇవి చెప్పడానికి దేవుడి సేవకుడు అవసరం లేదు. ఇక్కడ పౌలు చెప్తుంది ప్రభువులో మనం ఆనందించాలని. ఎందులో ఆనందించాలి? అది కావాలంటే చూడండి 4వ అధ్యాయంలో 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించండి అంటే ఎక్కడ ఆనందించాలంటే ప్రభువులో. మనము ప్రభువునందు ఆనందించాలి. కనుక అలా చేస్తే అది మీకేంటి? క్షేమకరము. కనుక ఈ విషయాన్ని ఎప్పుడు మనం గమనించాలి. దేవుని బట్టి మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. తర్వాత అంటున్నాడు, ఇక తర్వాత వెంటనే పౌలు కుక్కల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కుక్కల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దేని విషయమై? కుక్క అరిస్తే ఏమొస్తుంది? ఈ మధ్య ఎవరో కబడ్డీ ప్లేయర్ని కుక్క అరిసిందంట, చనిపోయాడు పాపం. సరదాగా పాపం, అది కూడా సరదాగా ఏదో దాన్ని పట్టుకుంటే అది కరిసి చనిపోయాడు. ఇప్పుడు ఆ కుక్కల గురించి చెప్పట్లేదు. ఏ కుక్కల గురించి చెప్తున్నాడు? కుక్కలకి ఒక అలవాటు ఉంటుంది. ఇంతకుముందు కూడా చర్చలో చెప్పాను నేను. కుక్కలకి ఏం అలవాటు ఉంటుంది? మీకు కళ్ళలోకి ఎప్పుడైనా కుక్క వచ్చింది అనుకోండి, కుక్కను పెంచుకోమంటున్నాడేమో ప్రభు అనుకోకండి. అర్థమవుతుంది కదా? చాలామందికి కళలు అర్థం చేసుకోవడం రాదు. కళ వచ్చిన తర్వాత మొన్నే ఎవరు మా క్రిస్టియన్ అడిగింది, ప్రభు కనిపిస్తే ఏమడుగుతామంటే పెట్ కావాలని అడుగుతానన్నది. పెట్ట కాదమ్మా, పెట్ట పుంజు వద్దమ్మా, వేరేది అడగాలమ్మా అని చెప్పాను. పెట్ట పుంజు కాదు, వేరే అడగాలని చెప్పాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామందికి పెట్స్ అంటే ఇష్టం. ఇక్కడ పెట్స్ గురించి పౌలు రాయట్లేదు. కుక్కలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, కుక్కలకు కలహం. మన మధ్యలోనే ఉండి కలహాలు పుట్టించేవారు. మనతోనే ఉంటారు కానీ ఏమవుతారు? కలహాలు పుట్టిస్తారు. కుక్కకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే కలహం, గొడవలు. దేనికి గొడవ అంటే, కుక్కలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక రోజంతా ఒక అరగంట చూడండి మీరు కుక్క, లేకపోతే ఒక గంట గబుక్కమని లేసి అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే, ఇంకో కుక్కను రానవద్దు వాళ్ళ వీధిలోకి. ఇంకో కుక్కను వాళ్ళ వీధిలోనికి రానవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకో కుక్కను చూడగానే దానికి అరుపు వస్తుంది. కనుక ఆ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కానీ కుక్కల గురించి ఎక్కువ చెప్పను, కానీ ఆల్రెడీ నేను ఇంతకుముందు గతంలో చెప్పాను. తర్వాత అంటున్నాడు, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయమే. అందరూ పని చేస్తున్నారు కానీ అందరూ దేవుని కొరకు పని చేయట్లేదు. దుష్టులైన పనివారు కూడా ఉన్నారు. కనుక దుష్టులైన పనివారి విషయమే ఎలా ఉండమన్నాడు? జాగ్రత్తగా ఉండండి. కనుక వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏముందో చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మన ఇంటికి చాలాసార్లు సంచేసుకొని వస్తుంటారు. చాలాసార్లు మనం అనుకుంటాము, అయ్యో సేవ చేస్తున్నారు అనుకుంటాం. కానీ వారి యొక్క ఇంట్రెస్ట్ అది కాదు. జాగ్రత్తగా మనం వివేచించాలి. జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏమైనది. కానీ దుష్టులైన పనివారు, వారు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైనటువంటి వారుగా కూడా ఉంటారు. దేవుని చేత పిలువబడకుండా, దేవుని చేత నడిపింపబడకుండా ఉంటారు. ఒక ఆయన, మేము చన్మశ్వాడలో ఉండే సమయంలో ఒక ఆయన వస్తుండేవాడు. వచ్చి గబాలని ఒక వాక్యం, ఆ వాగ్దానాలు ఉంటాయి కదా, ఆ వాగ్దానం చదివి, అమ్మా దేవుడు మీకు ఈ వాగ్దానం చెప్పమని చెప్పారు. దేవుడు మీకు ఈ కొంతమంది ఉంటారు బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు. వాళ్ళకి ఏంటి ఇలాంటివి? అవునా అండి, దేవుడే పంపించాడండి మిమ్మల్ని అని చెప్పి గబగబా లోనకెళ్ళి బీరువా తీసి ఒక 500 నోట్ ఇచ్చి, అంటే మంచి వాగ్దానం ఒకటి చెప్పారు కదా, అలా తిరుగుతుండు. ఒకసారి నేను రీసెంట్గా ఒకసారి చూశాను అతన్ని. ఇప్పటికీ అది జరిగి
ఒక మేబీ 15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అతను అలా వస్తుండేవాడు అనమాట అందరింటికి. చూస్తే ఈజ్లకే ఒక మెంటల్గా అయిపోయి ఉంటారు చూసారా, అలాగ వెళ్తున్నాడు. పాడైపోయిన బట్టలు వేసుకొని చిరిగిపోయి మోసం. మనుషుల దగ్గర దేవుని వాక్యం విషయంలో కూడా మోసం చేస్తే చాలా శాపగ్రస్తమైనటువంటి వారుగా అయిపోతారు. అతడు దేవుడు వాళ్ళతో మాట్లాడమని ఏం చెప్పట్లేదు. వాగ్దానం తీసి ఏం చేస్తాడు, ఇంటింటికి వెళ్ళి అమ్మ దేవుడు మీకు ఈ వాగ్దానం చెప్పమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వెళ్ళిపోవడం. చక్కగా బాగుంది, డబ్బులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాడు. దేవుడేం తనకేం చెప్పమని చెప్పలేదు. కనుక దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనము తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళతో తల మీద చేయించి ప్రేయర్ కూడా చేయించుకోకూడదు. తర్వాత ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. 3 సార్లు రాశాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, తర్వాత దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఈ ఛేదన అంటే సున్నతి అన్నమాట. సున్నతి ఆచరించేటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకు రాస్తున్నాడంటే అది తర్వాత వచ్చిన చెప్పి మీకు చెప్తాను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. ఇక్కడ అది అందుకు చదివారంటే ఇది చదివితేనే మీకు అది అర్థమవుతుంది. ఈ చేతనను ఆచరించే వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఏమంటే అర్థం, యూదులు మాత్రమే సున్నతి పొందుతారు. వాళ్ళు ఎంత వాళ్ళకి ఆ గర్వం అంటే మేము తప్ప ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కారు అనుకుంటారు వాళ్ళు. మేము తప్ప ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కారు, మేము ఒక్కరమే భూమి మీద దేవుని బిడ్డలం, మమ్మల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ మిగతా వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాటులో లేరు అనుకుంటారు. ఈవెన్ పేతురు కూడా అలాగే అనుకునేవాడు. కనుక అన్ని జనుల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు. తర్వాత దేవుడు దర్శనమిచ్చి పంపించేంత వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే అప్పుడు అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఎప్పుడు అర్థమైందట? అప్పుడు దాకా ఏమనుకున్నాడు? దేవుడు పక్షపాతి అని అనుకున్నాడు. దేవుడు పక్షపాతి కాడని చూసారు ఎప్పుడైనా వచనం? ఇంతకుముందు కూడా మీకు చూపించాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. అంటే కొంతమంది ఒకవేళ ఎక్కడుంది అనుకుంటారు కనుక చూపిస్తున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తూ 34వ వచనంలో చూడండి ఏమంటాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడు. ఏమనుకున్నాడంటే యూదులమైన మేమే ప్రత్యేకమైన వారము, మమ్మల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటున్నారు. కానీ తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే కొర్నేలి కుటుంబాన్ని దేవుడు దర్శించిన తరువాత, కొర్నేలి అన్యుడు కనుక కొర్నేలిని దేవుడు దర్శించిన తరువాత తనకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఏం కాడు. అందుకే పేతురు ఎవరు? అపోస్తలుడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి నడిచిన వ్యక్తికి ఇప్పుడు అర్థమైందట. ఇప్పుడు అర్థమైంది దేవుడు ఏంటి పక్షపాతి కాడని నిజముగా నేను ఇప్పుడు గ్రహించాను. అప్పుడు దాకా ఏం లేదు. మీకు తెలుసా, యాక్చువల్గా మనం కొన్ని విషయాలు గ్రహించకపోతే, కొన్ని విషయాలు అర్థం చేసుకోకపోతే మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు. యాక్చువల్గా దేవుడు పేతురునే వాడుకోవాలి. పేతురునే దేవుడు ఏం చేయాలి? వాడుకోవాలి. కానీ పేతురు తర్వాత వచ్చినటువంటి పౌలును దేవుడు ఎక్కువ వాడుకున్నాడు. పేతురు తర్వాత వచ్చినటువంటి పౌలును దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. బైబిల్లో ఎక్కువ పత్రికలు పౌలే రాశాడు. ఎక్కువ సేవకుడు ఎవరు చేశారు? అసలు యాక్చువల్ శిష్యుడు ఎవరు? యేసుప్రభును ముఖాముఖిగా చూసి యేసుప్రభుతో ఉన్నటువంటి పేతురు. ఎందుకు దేవుడు వాడుకోలేదంటే పేతురుకు ఆ ప్రత్యక్షత చాలా ఆలస్యంగా వచ్చింది. అప్పటికే చూడండి 10 అధ్యాయాలు అయిపోయి అపోస్తలులకు ఆత్మ పొందుకున్నారు, దేవుని శక్తిని పొందుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహించాను అంటున్నాడు. ఎంత ఆలస్యంగా గ్రహించాడో చూడండి. కనుక మనము ఆ ఎన్లైట్మెంట్, ఆ గ్రహింపు మనం పొందకపోతే దేవుని కొరకు ఉపయోగపడలేము. కనుక పేతురు ఎంతగానో దేవుడు వాడుకోవాలనుకున్నాడు, కానీ అంత సంపూర్ణంగా పేతురు కంటే ఎక్కువగా పౌలుని దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే పౌలు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి దేవుని సేవ చేశాడు.
హల్లెలూయా. యూదుల దగ్గరే ఉండిపోలేదు, అన్ని జనుల మధ్యలోకి, ప్రతి తెగలోనికి, ప్రతి గ్రామంలోనికి, ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి అందరితో కలిసి చక్కగా, పౌలు కూడా యూదుడే కానీ పౌలు కూడా యూదా ఇశ్రాయేలుడే కానీ పౌలు అందరికన్నా ఎక్కువ పనిచేయడానికి గల కారణం పౌలుకి ఆ గ్రహింపు ఉంది కనుక. ఎఫెసీ పత్రిక, ఈ పత్రికలు చూస్తే పౌలుకున్నటువంటి ఆ గ్రహింపు చాలా అద్భుతంగా ఉంటుంది కనుక. ప్రియ దేవుని వెళ్ళారా, పేతురు లేటుగా దాన్ని గ్రహించాడు. ఏమనంటే ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను కనుక. పౌలు ఇక్కడ ఏమైనా రాస్తున్నాడంటే ఫిలిప్పీ పత్రికలో, ఈ చేదరను ఆచరించే వారి విషయం మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సున్నతి ఆచరించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కూడా మనకి మీకు బాగా అర్థం అవ్వాలంటే క్యాస్టిజం ఉంటుంది కదా, ఒక రాజులు లేకపోతే చౌదరీస్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అందరిలోని వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. మిగతా వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ వాళ్ళుగా అనుకుంటుంటారు. మిగతా క్యాస్ట్ అన్నీ కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అన్యజనులను కూడా విశ్వాసమందు అందరినీ కూడా సమానవారుగా చేశాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అన్యజనులందరినీ కూడా ఏం చేశాడు, సమానం చేసేసాడు. కనుక యూదులకు ఇంకా యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా వాళ్ళు ప్రయారిటీ కోరుకునేవారు. గనుకనే అంటున్నాడు, ఈ చేదన ఆచరించే వారి విషయమే మీరేం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే. పౌలు భలే కంపేర్ చేశాడు చూడండి ఇక్కడ. అసలు సున్నత ఆచరించే వాళ్ళు ఎవరు, వాళ్ళు కాదు, వాళ్ళు శరీరం అందు సున్నత పొందుతారు. కానీ మనము ఎలాంటి వారం అంటే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించేవారు. దేవుని యొక్క ఆత్మతో మనము ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నత ఆచరించాం. అంటే క్రీస్తు యేసును బట్టి అతిశయించేటువంటి మనమే నిజమైనటువంటి సున్నత ఆచరించేవారము. అంటే ఆ యూదులు కంటే, ఈ లోకంలో ఉన్న వారు అందరికంటే దేవునిని ఆరాధించేవారు, దేవుని యందు అతిశయించేవారే గొప్పవారు అని చెప్తున్నాడు. కనుక మనమే సున్నత ఆచరించేవారు. కావాలనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చు, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకున్న దలచని ఎడల నేను మరి ఎక్కువగా. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైనా తన శరీరమును బట్టి, అంటే శరీరం బట్టి అంటే క్యాస్ట్ని బట్టి, ఎడ్యుకేషన్ బట్టి, లేకపోతే ఇంకేమంటే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, ఇక ఏదైనా శరీర సంబంధమైన దేనిని బట్టైనా ఎవరైనా అతిశయపడితే ఏమంటున్నాడు, వారికంటే నేను ఎక్కువగా నేను అతిశయపడవచ్చు అంటున్నాడు. ఎందుకంటే 5వ వచనము, 8వ దినము నేను సున్నతి పొందుతుంది. పౌలు ఎప్పుడు సున్నతి పొందాడు, యేసు ప్రభులాగా 8వ దినమును సున్నతి పొందాను అంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలు వంశపు వాడును, బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడును, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడును, ధర్మశాస్త్రం విషయమై పరిసయుడును. ధర్మశాస్త్రం విషయమై ఏంటి, పరిసయుడును. పరిసయులు అంటే వారు ధర్మశాస్త్రం అందు చాలా ప్రావీణ్యము కలిగిన వారు, ఇతరులకు బోధించేవారు. ఆసక్తి విషయంలో సంఘమును, ఈ మాట మీకు చాలామందికి అర్థమవుతుంది. ఆసక్తి విషయంలో సంఘం నివసించడం అర్థం ఏంటంటే, దేవుని పట్ల ఆసక్తి ఎంతగా ఉండేదంటే తనకి, దేవుడు కాకుండా ఇంకెవరైనా ఎవరి గురించైనా బోధిస్తే వారిని ఏం చేసేవాడు, హింసించేవాడు. అంటే తను ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి యెహోవాయే దేవుడు, ఇక ఎవరు కూడా దేవుడు లేడు అని చెప్పి ఇక మిగతా ఎవరిని చెప్పినా వారిని హింసించేవాడు అనమాట. ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తాను. యాక్చువల్గా అది కంప్లీట్గా చెప్పలేను, కానీ సడన్గా మనం కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యెహోవా అనే మాట కనబడదు కదా. యెహోవా అనేటువంటి మాట కనబడదు. చాలాసార్లు ఎందుకు కనబడదు, ఏమైపోయారు, ఆయన వేరు ఈయన వేరా, ఆయన తండ్రి ఈయన కుమారుడు, అలాగ మనం కంపేర్ చేసుకుంటాం. యాక్చువల్గా ఈ కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన మరి ఎక్కువగా హిబ్రూ వర్డ్స్లో రాయబడింది. కొత్త నిబంధన ప్రియ దేవుని బిడ్డలారా అది గ్రీక్ భాషలో రాయబడింది. కనుక మీకు ఒకటి చదువుతాను చూడండి, అది చదివిన తర్వాత మీకు చెప్తాను. కనుక ఆ గ్రీక్ వర్డ్లో ఏముందంటే, ఇన్ ద హిబ్రూ లాంగ్వేజ్ ద గ్రీక్ వర్డ్ కీరోయి అని ఉంటుంది. మీనింగ్
ఈ లార్డ్ అనమాట. ఆ లార్డ్ అనేటువంటి మాట హిబ్రూ భాషలోకి వెళ్తే అడోనాయ్. కొత్త నిబంధనలోను కూడా లార్డ్ అని, ప్రభువు అనేటువంటి మాట చాలా చోట్ల వాడబడింది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే నీవు సేవించాలి అని ప్రభు యేసు ప్రభు వారే సాతాను దగ్గర మాట్లాడారు కదా. తర్వాత చాలా చోట్ల ప్రభు అనేటువంటి మాటను వాడతాం. యాక్చువల్గా గ్రీక్ భాషలో అది లార్డ్ అని వాడారు. హీబ్రూ వర్డ్లో అది అడోనాయ్ అని ఉంటుంది అనమాట. హిబ్రూ లాంగ్వేజ్లోకి వెళ్తే ఏంటి, అడోనాయ్ అని ఉంటుంది. దానిని యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద డివైన్ నేమ్ యాహ్వే. YHWH. నేనే, నువ్వు ఎవరు ప్రభు అని మోషే అడుగుతాడు కదా. అక్కడ ప్రభు ఏం చెప్తాడంటే నేను ఉన్నవాడును అంటాడు. పేరు ఏం చెప్పడు. అక్కడ ఏముంటుంది అంటే YHWH అని ఉంటుంది. దాన్ని పలకడం కూడా అవ్వదు. ఆ యాహ్వే అనమాట దాని అర్థం. నా పేరేంటి, యాహ్వే. ఆ హిబ్రూ వర్డ్లో యాహ్వే అనేటువంటి వర్డ్ని వాడతారు కదా. ప్రభు అన్నా కూడా హిబ్రూ వర్డ్లో ఆ వర్డ్ వాడారు. గ్రీక్లో లార్డ్ అన్న మాట వాడారు. రెండు ఒకటే. రెండు అదే మాటకు ఆ కాంటాక్స్లో సేమ్ అనమాట. వైల్ క్యూప్యూ అనేటువంటి ఆ మాటను ఈజ్ ఆఫెన్ ట్రాన్స్లేటెడ్ యాజ్ లార్డ్. ఇట్ కెన్ ఆల్సో రిఫర్ టు ఏ మాస్టర్ ఆనర్ అండ్ సెక్యులర్ కాంటెక్స్ట్. కనుక అడోనాయ్ తర్వాత యాహ్వే అనేది గ్రీక్ భాషకు వచ్చేసరికి ప్రభు అనే మాటను వాడారు. యాహ్వే, యెహోవా అనేటువంటి మాట వాడకుండా ప్రభువు అనే మాట వాడారు. ఆ గ్రీక్ వర్డ్ మీనింగ్ అది యాహ్వే అనే అర్థం అనమాట. ఓకే, ఇంకా మీరు రీసెర్చ్లోకి వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన సింపుల్గా ఇలా నమ్మండి చాలు. ఓకేనా. కనుక సడన్గా ఇందులో ప్రభువు లేదేంటి, యెహోవా లేదేంటి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ వర్డ్ గ్రీక్ లాంగ్వేజెస్ మారాయి కనుక ఈ గ్రీక్ వర్డ్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు లార్డ్ అనేటువంటి మాటను వాడారు. పాత నిబంధనలో అదే మాటను అడోనాయ్ అలాగే యాహ్వే అనేటువంటి మీనింగ్ వచ్చే మాటను వాడడం జరిగింది. సరే, ఎందుకెళ్ళాను అక్కడికి. సంఘమును అంటే వేరే పేరు ఎవరైనా ఉచ్చరిస్తే వాళ్ళని శిక్షించేటువంటి ఆ ఆసక్తి కలిగి ఉండేవాడు. కనుక నేను అలాంటి వ్యక్తిని, అంటే దేవుని విషయమే అంత రోషము కలిగిన వాడు, తర్వాత ధర్మశాస్త్రమును వలన నీతి విషయమే అనింద్యుడినై ఉంటుంది. పౌలు ఎలాంటి వాడట, ధర్మశాస్త్రము వలనైనటువంటి నీతి విషయమై అనింద్యుడును. పౌలు యొక్క స్పిరిచువాలిటీ ఎలాంటిదంటే తన పరిసయుడు అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం అంతటిని కూడా అనుసరించి జీవించిన వాడు. అందుకే అంటాడు ధర్మశాస్త్రం విషయమే నేను అనింద్యుడిని. అంటే అర్థం ఏంటి, ధర్మశాస్త్రం అంతా నేను అనుసరించాను, ధర్మశాస్త్రం అంతా తప్పకుండా నేను చేశాను. మరి ఎలాగా, మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు మారాడు. తనకు ఆ నీతిని బట్టి చాలా ప్రౌడ్ ఉంటుంది కదా, చాలా ప్రైడ్ ఉంటుంది. కనుక ఇవన్నీ చూపిస్తే ఆ విషయాలన్నీ మళ్ళీ లేట్ అవుతుంది. తర్వాత చాలా చోట్ల పౌలు చెప్తాడు నన్ను నేనే విమర్శించుకోను అంటాడు. నన్ను నేనే విమర్శించుకోను అంటాడు. అంటే పౌలు తను చాలా ధర్మశాస్త్ర విషయం అంత పటిష్ట కలిగినటువంటి దాన్ని తెలుగులో ఆర్థోడాక్స్ అనమాట. వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు కదా, ఆర్థోడాక్స్ రిలీజియస్ పర్సన్ అనమాట. అంత నియమ నిబంధనలతో తను ఏం చేసేవాడంటే తన భక్తిని కొనసాగించేవాడు. కనుక నేను ధర్మశాస్త్రం విషయమే ఏమంటున్నాడు, అనింద్యుడను అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయనను 7వ వచనము ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇప్పుడు ఇవన్నీ 8వ దినాన్ని నేను సున్నతి పొందాను. ఇంకేమన్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడును, బెన్యామీను గోత్రములో హెబ్రీయుల సంతానము, ఎన్నో ఉన్నాయి తనకి క్రెడెన్షియల్స్, ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని బట్టి నేను ఏం చేయను, అతిశయించను. వీటన్నిటిని పక్కన పెట్టి ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఏంటి దీని అర్థం, నష్టముగా ఎంచుకోవడం అంటే? మన జీవితంలో మన క్రెడెన్షియల్ ఏదైనా మనం చూసుకుంటే క్రీస్తును సంపాదించుకోలేం, క్రీస్తును పొందుకోలేం. మీకు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా వినండి. నా జీవితంలో ఏ గొప్పతనం, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంత గొప్పతనం ఉంది, ఇవన్నీ ఏదనుకున్నా యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్
క్రైస్ట్ లైఫ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. క్రీస్తు యొక్క జీవాన్ని నీ యొక్క ఆత్మీయ అనుభవంలో నువ్వు అనుభవించలేవు. నువ్వెప్పుడు అనుభవించగలుగుతావు అంటే పౌలుకు ఒక అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ ఉంటే నేను క్రీస్తుని ఏం చేయలేను, అనుభవించలేను, క్రీస్తుని గురించిన జ్ఞానం పొందుకోలేను. ఆ 3 వచనాలు అక్కడ అందుకే రాశాడు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నేను ఏం చేస్తున్నాను, నష్టముగా ఇవన్నీ నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకంటే అవి క్రీస్తు యొద్దకు నన్ను వెళ్లకుండా అడ్డగిస్తుంది. ఇంత నీతిమంతునికి అసలు క్రీస్తు ఎందుకు కావాలి? ధర్మశాస్త్రం విషయమే ఏమన్నాడు, నేను అనింద్యుడును అన్నాడు. మీకు జస్ట్ తేడా చెప్తాను. యేసు ప్రభు వారు మొట్టమొదటి ప్రసంగంలో ధర్మశాస్త్రానికి అలాగే ఆత్మ అనుభవానికి తేడా చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రానికి ఆత్మ అనుభవానికి ఆయన మొట్టమొదటి ప్రసంగంలో తేడా చెప్పాడు. ఏంటో తెలుసా? బ్లెస్సడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మేబీ మనకి ఎంత స్పిరిచువాలిటీ ఉన్నా ఎంత గర్వం ఉంటుంది. ఎంత స్పిరిచువాలిటీ ఉంటే అంత గర్వం ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అందరికీ ఎంత ఉందంటే గర్వం, ఎవరిని కాతరచేనంత గర్వం ఉంది ఇక్కడ. అందుకే మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏం చెప్పాడు ఆయన? బీయాటిట్యూడ్స్లో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్లో దాని ఏమంటే బ్లెస్సడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అంటే నువ్వు భౌతికంగా ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నా, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ కలిగి ఉన్నా, వీఆర్ పూర్ ఇన్ స్పిరిట్. అంటే ఆత్మలో మనము ఏమీ కానివారు, చాలా అల్పులు మనం అనే గ్రహింపులోనికి మనం వచ్చినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం వారిది. అందుకే వేరే చోట ఏమంటే మీరు మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు అన్నాడు. యేసుప్రభు ప్రసంగాలు వింటే ఏట్రా చిన్న బిడ్డలాగా ఎలాగవుతాం అనుకుంటాం మనం. మీరు మార్పు నంది చిన్న బిడ్డల వంటి వారైతే కానీ మీరేం చేయలేరు. చిన్నపిల్లల్ని తిట్టండి, కొట్టండి, వాళ్ళు మరలా ఏం చేస్తారు? మళ్ళీ దగ్గరికి వచ్చి నన్ను కుట్టావు కదా, నీ ముఖం చూడను, ఏంటి నీ ముఖం చూడను, నీ ముఖం నాకు చూపించుకో, ఇవేనంటారా? అసలు ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే మర్చిపోతారు, వెంటనే వాళ్ళు క్షమించగలుగుతారు. క్షమించడం అంటే వాళ్ళు క్షమించడం తెలియదు, కానీ వాళ్ళకి అసలు అది ఏముండదు. వాళ్ళు ఏముండదు, ఇంకా దుష్టత్వము ఉండదు, కక్ష ఉండదు. ఏదో రెండు డైలాగులు వేసి వాళ్ళు మరలా గుచ్చేసి, ఏంటి మనం ఏం చేస్తాం? మనకు కానీ ఒకటి ఏమైందంటే రెండు డైలాగులు వేసి వాళ్ళు మనల్ని ఎంత గుచ్చారో వాళ్ళని కూడా అంతే గుచ్చేసి వాళ్ళ రక్తం కళ్ళు చూసి అమ్మయ్యా, అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. చిన్న బిడ్డలు అలాంటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు మాటలని చెప్తూ మీరు మత్తయి సువార్త ఈసారి చదువుతున్నప్పుడు అలా చూడండి. ఎందుకు ఆయన చెప్పాడంటే, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాను అంటాడు ఆయన. మరి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు దాకా వాళ్ళు అనుకున్నారు మేమే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నామే అనుకున్నారు. నువ్వు బాగానే ఉంది, కానీ నువ్వు నరహత్య చేయట్లేదు, కానీ ఒక వ్యక్తి మీద నువ్వు నిర్హేతుకముగా కోపం పడితే ఆ వ్యక్తిని నువ్వు హత్య చేసావు అన్నాడు. ఇక్కడ అయిపోయారండి వాళ్ళు. హత్య చేయట్లేదు కానీ పేకల దాకా ఉంది ఒక్కొక్కడి మీద కోపం. ధర్మశాస్త్రం పేకల దాకా కోపం ఉంచుకోకూడదని చెప్పలేదు. పేకల దాకా కోపం ఉన్నా హత్య చేయలేదు. కానీ బైబిల్ ఏంటి చెప్తుంది అక్కడ? యేసుప్రభు నీ సహోదరుని చూసి నిర్హేతుకంగా కోపపడేవాడు, వ్యర్థుడా అని చెప్పేవాడు, ఏంటి ద్రోహి అని చెప్పేవాడు, హత్య చేసినవాడు. అయ్యో బాబు, ఎన్నిసార్లు చెప్పాం మనం, వ్యర్థుడా, పనికిమాలినోడా, ఎన్నిసార్లు అని ఉంటాం కదా. చెప్పిన వాళ్ళందరూ కూడా ఏంటి యేసుప్రభు ప్రసంగాలు ఉంటాయి, మీరు చూడండి. తర్వాత ఒక స్త్రీని మోహపు చూపు చూసిన వాడు, ఆమెతో వ్యభిచరించిన వాడు, వీళ్ళకి గుండెలు ఆగిపోయాయి. ఇప్పుడు దాకా ఇలాగ ఎవడు చెప్పలేదు బాబు, మేము అనుకున్నాము ఇలాగనుకున్నాము. కానీ అంతరంగంలో పాప స్వభావాన్ని ప్రభు బయటికి తీస్తున్నాడు. మీరు బయటికి బాగానే ఉన్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా, మీరు కాదు వాళ్ళని అంటాడు. మీరు బరే గ్రౌండ్కి వెళ్తే ఒక్కొక్కటి డెకరేషన్ ఉంటుందండి, ఎంతంత కాస్ట్లీ ఆ యొక్క మార్బల్స్, గ్రానైట్స్ వాడి, ఆ స్టోన్స్ వాడి ఎంత చేస్తారో, ఎంత అడావుడు చేస్తారో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేశారు. ప్రభు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల లోన అయితే మీదంతా కంపు,
బయట ఏంటి? ఫుల్ సెంటు. బయట ఏంటి? ఫుల్ పర్ఫ్యూమ్. లోనేమో ఫుల్ కంపు. ప్రభు అన్నాడు, అంతరంగంలో మీది ఎంతో భయంకరంగా ఉంది అంటే వాళ్ళకి. అందుకే ప్రభు మాటలు వింటే వాళ్ళు భయపడిపోతున్నారు. పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను ధర్మశాస్త్రం విషయమే అనిందుడని కానీ ఆత్మలో ఏమీ లేదు నాకు. కనుకనే ఇప్పుడు నేను ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఇవన్నీ పొగరు, ఏమంటే మనకి మన భాషలో పొగరు, గేర, ఇవన్నీ ఏం చేయాలి? అవన్నీ విడిచిపెట్టాలి. దేనిని బట్టి మనకు పొగరు? తెలివైనమని, డబ్బుందని, బాగా చదువుకున్నామని, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ తెలుసని, బాగా వంట చేయగలమని, కొన్ని ఉంటాయో మనకి, బాగా వంట చేయగలమని, బాగా ఏవో చేయగలమని, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఇవన్నీ. ప్రభు నువ్వు నాకు ఇచ్చిన కృప ప్రభు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. దీనిని బట్టి నువ్వు అతిశయపడితే క్రీస్తు నీలో ఉండలేడు. కనుక ఇవన్నీ ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ప్రభు గురించినటువంటి జ్ఞానమే అతి శ్రేష్టమైన జ్ఞానం. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఆ జ్ఞానం వెరితనమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం పనికిమాలిందే. కానీ ఈ యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే అది దేవుని గురించినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం పొందుకోవడం కోసము మిగతావన్నీ ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం నష్టముగా అన్నాడు. యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానంతో వాటన్నిటిని ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. 9వ వచనము, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. భలే ఉంటాయి వర్డ్స్. నా నీతిని గాక. ఎవరి నీతి? ఇప్పుడు అందరికీ మీ నీతి ఉందా, దేవుని నీతి ఉందా? ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, జవాబు చెప్పకండి. నా నీతి అంటున్నాడు. స్వనీతి, మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. కనుక నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనే అగ్గుపడి నిమిత్తము. 2 నీతులు ఉన్నాయి. మన నీతి, మనకు ఒక నీతి ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటేనే మంచి కరెక్ట్, ఇలా ఉంటేనే కరెక్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమంటున్నాడంటే నా నీతి కాదు. ఎవరి నీతి కావాలి? క్రీస్తునందలి విశ్వాసమూలమైనటువంటి నీతి. ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి నీతి కాదు, కానీ క్రీస్తునందలి విశ్వాసమూలమైనటువంటి నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన ఎందుకు కనబడాలి. నేను దేవునికి కనబడేటప్పుడు నా నీతిని బట్టి కాదు, ఆయన ఇచ్చిన నీతిని బట్టి నేను కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరలోకంకి వెళ్ళేటప్పుడు మన భూమి మీద ఉన్నది ఏది చల్లదు. భూమి మీద ఉన్నది ఏది చల్లదు. కనుక భూమి మీద ఉండగానే ఆ నీతిని మనం పొందుకోవాలి. ఆ నీతి వస్త్రముతో మనం కప్పబడాలి. పరలోకంకి వెళ్తున్నప్పుడు మనము దేవుని నీతితోనే పరలోకంలో కనిపించాలి. కనుక ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. ఇంకా పౌలు యొక్క ఆశ ఏంటంటే మృతుల్లోంచి నాకేం కలగాలి? పునరుత్థానము కలగాలని. ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు పెంట ఏంటి? దేన్ని ఎంచుకున్నాడు పెంటగా? పౌలు పెంటగా దేన్ని ఎంచుకున్నాడు? ముందు చెప్పాడు కదా తనకున్నటువంటి క్రెడెన్షియల్స్ ఏమేమి ఉన్నాయో. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రపు వాడను, హెబ్రీయుల సంతానం వాడను, ధర్మశాస్త్రం విషయమే అనింద్యుడును, ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడిని. ఇంత గొప్ప క్రెడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. పౌలు ఎలాంటి వాడు? గమలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం అంతా కూడా నేర్చుకున్నటువంటి చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అనమాట. హైలీ క్వాలిఫైడ్ అంటే స్పిరిచువల్ స్టేజ్లో చాలా క్వాలిఫైడ్ పర్సన్. నేను మధ్యకాలంలో ఒక విషయాన్ని చదివాను. పేతురు యోహానులు విద్య లేని పామరులు అన్నమాట ఉంది కదా.
విద్య లేని పామరులు అంటే వాళ్ళకి ఏమి విద్య రాదని కాదు, వాళ్ళకి ధర్మశాస్త్రం గురించినటువంటి వాళ్ళు ప్రీచర్స్ కాదు. వాళ్ళు ఎవరు ప్రీచర్స్ అంటే గమలీయేలు పాదముల దగ్గర వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఆ పరిసయ్యులుగా అయ్యి వాళ్ళు ఇతరులకు బోధించేవాళ్ళు. వీళ్ళు అలాగేం నేర్చుకోలేదు, కానీ మాకు బోధిస్తున్నారంటే వీళ్ళకి విద్య లేదు అంటే వాళ్ళకి అలు రావు, ఏబిసిడీలు రావు అని కాదు. అలు రాకపోతే వాళ్ళు అంతంత పత్రికలు ఎందుకు రాస్తారు? అసలు చదువుకోలేదని కాదు అక్కడ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మాకు బోధించడం ఏంటి? వాళ్ళు ఏమి థియాలజికల్ స్టడీస్ చేయలేదు, వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ గమలీయేలు పాదం దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకోలేదు. వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళు మాకు చెప్పడం ఏంటి? ధర్మశాస్త్రం గురించి, దేవుని గురించి బోధించే హక్కు, అర్హత వాళ్ళకి ఎక్కడుంది అని వాళ్ళు అంటున్నారన్నమాట. అదే దాని అర్థం. నేను ఈ మధ్యకాలంలో ఒక కామెంటరీలో ఆ మాటను చదివి మీకు చెప్తున్నా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గనుక పౌలైతే చాలా గమలీయేలు పాదముల దగ్గర చదివి చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, నేను అవన్నీ కూడా ఏం చేస్తున్నాను? క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కోసము మిగతావన్నీ ఏం చేస్తున్నాను? మీరు క్రీస్తులో ఉన్న సంపూర్ణతను అనుభవించాలంటే మిగతావన్నీ పెంటగా ఎంచుకోవాలి. మీకు ఏ రోజైతే మిగతావన్నీ పెంట అవుతాయో అప్పుడు మీకు పంట వస్తుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది? పంట వస్తుంది. మీకు ఇదే పంట అనుకుంటే మీకు ప్రభు దొరకడు. మీరు ఏ రోజైతే మన జీవితంలో ఉన్నవన్నీ కూడా పెంట అనుకుంటామో, పౌలు అనుకున్నాడు పునరుత్థానం పొందాలి అంటే. పునరుత్థానం అంటే 1000 ఏండ్లు ప్రభుతో కూడా పరిపాలించేటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తుతో కూడా పరిపాలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలిగిన వారు ధన్యులు అనేటువంటి మాట ఉంటుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణ విషయంలో ఆయన పునరుత్థాన బలము పొందుకోవాలి. అన్నీ కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కావాలి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నీ కావాలంటే ఫిజికల్గా ఉన్న క్రెడెన్షియల్స్ అన్నీ కూడా నువ్వేం చేయాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వీటిని బట్టి అవి నీకు దొరకవు. నువ్వు ఏ రోజైతే అవన్నీ పెంటగా ఎంచుకొని, ప్రభా నీవు లేకపోతే నేనేమీ లేను, నా జ్ఞానం లేదు, నేను వెర్రివాడను అని ఏ రోజైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దైవ సంబంధమైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్, ఆ స్పిరిచువల్ విజ్డమ్ అంతా కూడా, క్రీస్తును గుర్చినటువంటి జ్ఞానం అంతా కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అంటే పౌలు అలాంటి అనుభవంలోనికి వచ్చాడు. కనుక అన్నీ కూడా ఏం చేశాను నేను? పెంటతో. చాలామంది రక్షించబడిన తర్వాత కూడా అవి ఇంకా మిగతా విషయాలు ఘనముగా చెప్పుకుంటుంటారు. చాలామంది వాటిని వదలరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకైతే దేవుడు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టడానికి దేవుడు కృప ఇస్తున్నారు. కనుక ఈ బైబిల్ స్టడీలో మనం వింటున్నప్పుడు మిగతావన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. 12వ వచనంలో అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని ఆయనను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? మళ్ళీ అడుగుతాను, చెరసాల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదివరకే నేను గెలిచితనని నేను అనుకున్నట్లేదు. మనం గెలిచేసాం అనుకుంటాం కదా, మనం ఏదో సాధించేసాం అనుకుంటాం. కానీ పౌలు అన్నాడు, ఇంత పని చేసి కూడా, ఇంత పరిచర్య చేసి కూడా నేనేమి గెలిచానని నేను అనుకున్నట్లేదు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి అంటే నేను పర్ఫెక్ట్ అయిపోయానని కూడా నేను అనుకున్నట్లేదు, కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. మీకు తెలుసా మీరు అందరూ కూడా పట్టబడ్డారని? మనం అందరం ఏం పట్టబడ్డాం. చేపలు ఏం చేస్తారు? పడతారు. చేపలు ఏం చేస్తారు? వలలో పడతారు, చేతులతో పడతారు, గేలలతో పడతాం కదా. ఎందుకు నేను ప్రభువు నన్ను పట్టుకున్నాడు. ప్రభు కూడా మనలను ఈ లోకంలో పట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. మీకు తెలీదు, లేఖనాలు చదువుతుంటే మనం అర్థం చేసుకొని, దేవుడు నన్ను పట్టుకున్నాడు. మీరు దేవుని తెలుసుకోవడం కాదు, దేవుడే మిమ్మల్ని పట్టుకున్నాడు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. నేను దేవుని యొద్దకు రావడం కాదు, దేవుడే నా యొద్దకు వచ్చాడు, నన్ను ఏం చేశాడు? పట్టుకున్నాడు. జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? పట్టుకున్నాడు. మనం కొంతమంది మట్టగడసలాటలు ఉంటారు, జారిపోతారు. ఎలాంటి ఉంటారు? కొన్ని మట్టగడసలు ఉంటాయి, దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది. నాకెందుకు తెలుసు అంటే మట్టగడసలు నేను పట్టేవాడిని. మట్టగడసలు
అది ఎలాగుంటుంది తెలుసా? దొరికినట్టే ఉంటుంది, దొరికినట్టే ఉంటుంది. ఇలా పడుతుంటే పట్టేసాను ఒకసారి చుమ్మని ఎగురుతుంది, మట్టగడిచి ఎగురుతుంది, జారిపోద్ది. ఒక్కోసారి దాన్ని పట్టుకున్నా కూడా ఆ స్కిన్ ఏమవుద్దంటే టప్పని జారిపోద్ది. ఇలా పట్టుకునేసరికి ఫుల్ జారుతూ ఉంటుంది అనమాట అది. అందుకే ఆ మట్టగడసలు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే బూడిదలో శుభ్రంగా ఇలా ఇలా రాస్తారు. ఆ కొరమేనకు తెలిస్తే మీకు తెలుస్తుంది. మట్టగడిసే పెద్దదైపోయి ముదిరిపోయి కొరమేన అవుద్ది అనమాట. సేమ్ అదే ఇది చిన్నప్పుడు ఉంటుంది అనమాట. జారుతుంది అది, జారుతుంది అది. చాలామంది కొన్ని ఎలా ఉంటారంటే మట్టగడసల్లో ఉంటారు, దొరకరాళ్ళు. దేవుడు పట్టుకోవడానికి వస్తుంటాడు, అది మేము ఒకసారి ప్రయత్నం చేస్తుంటే వచ్చేస్తామండి ఆదివారం తప్పకుండా వచ్చినట్టే ఉంటారు. ఉదయం తెల్లవారు 7:30, 8 పావుతో 9 దాకా అప్పుడే జారిపోతారు వాళ్ళు, మట్టగడసలు అవి. అయినప్పటికి కూడా మనం ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు మనము మట్టగడసలాటోళ్ళమే. కానీ దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేనేమయ్యాను? ప్రభు చేత నేను పట్టబడ్డాను. మీరు పట్టబడ్డారా? మా మమ్మీ చెప్పిందండి, మా డాడీ చెప్పిందండి, అందుకే నేను తెలుసుకున్నాను అనుకుంటున్నారా? దేవుడు మనల్ని పట్టుకున్నాడు. నువ్వు ప్రభువుని గురించి తెలుసుకున్నావు అంటే ప్రభు నిన్ను పట్టుకున్నాడు. దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ కృపను బట్టి నువ్వు పట్టబడ్డావు, అంతే తప్ప నేను తెలుసుకున్నాను, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. నీ మొక్కం నా మొక్కం రీసెర్చ్ చేసుకుని ఎవరు కూడా దేవుడిని తెలుసుకోలేరు. మనం పట్టబడతాం. అది ఎందుకు పట్టబడ్డానో ఏమన్నాడు? దేని కొరకు నేను పట్టబడ్డానో దానిని పట్టుకున్న వాళ్ళు నేను పరిగెత్తుచున్నాను. మనం కూడా పరిగెడతాం తెల్లవారు లేచిన దగ్గర నుంచి. దేని వెనకాల పరిగెడతాం? ఆడవాళ్ళైతే వంటగదికి పరిగెడతారు, మగవాళ్ళైతే డ్యూటీలకు పరిగెడతారు, లేకపోతే అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, అలసిపోతూ ఉంటాం. అసలు దేని కొరకు ప్రభు చేత పట్టబడ్డామో చాలామందికి తెలియదు. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని అందరినీ పట్టుకున్నాడు. పౌలు అంటున్నాడు, ఆ ఉద్దేశం ఏమైందో దానిని పట్టుకున్న వల్ల నేను పరిగెడతానని అంటున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు పౌలు? జైల్లో ఉంటే ఎలా పరిగెడుతున్నాడు? తను జైల్లో ఉన్నాడని లోకం అనుకుంటుంది, కానీ తను మాత్రం పరిగెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. లోకం అనుకుంటుంది, రోమా సైనికులు అనుకుంటున్నారు, యూదులు అనుకుంటున్నారు, పౌలును జైల్లో పెట్టేసాం అనుకుంటున్నాడు. పౌలు పరిగెడుతున్నాడు. పౌలు ఎక్కువ పత్రికలు చెరసాల్లోంచే రాశాడు. పౌలు బయటున్న పరిచర్య కన్నా లోన చెరసాల్లో ఉండి దేవుడు పౌలుని ఎందుకు చెరసాల్లోకి పంపించాడంటే, ఇప్పుడు నువ్వు చేసిన పరిచర్య ఇప్పుడుతో ఆగిపోద్ది, కానీ ఇప్పుడు నువ్వు పత్రికలు రాస్తే 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా విశ్వాసులు వాటిని చదువుకోవాలి గనుక లోన పెట్టి జైల్లో పెట్టి ప్రభు ఏం చేయించాడంటే పత్రికలు రాయించాడు. హల్లెలూయా. అంటే పౌలు చెరసాల్లో ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు? పరిగెడుతూనే ఉన్నాడు. కనుక మన పరిస్థితులు ఎలాగున్నా స్పిరిచువల్గా దేవుని కొరకు మనం ఏం చేస్తుండాలి? పరిగెడుతూనే ఉండాలి. మరలా అంటున్నాడు 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెడుచున్నాను. ముందు పరిగెడుతున్నాను అన్నాడు, ఇప్పుడేమన్నా ఎక్కడ పరిగెడుతున్నాడు? గురి వద్దకే పరిగెడుతున్నాను. అందరికి ఉందా గురి? ఏముంది గురి అంటే? ఏం గురి ఉందో ఇప్పుడు సడన్గా వెంటనే అడిగితే చెప్పలేరు. ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే చూడండి, అందుకే ముందు కుక్కల గురించి చెప్పాడు. ఎందుకు అనుకున్నారు? కుక్కలు పరిగెడితే చూడండి, ఎందుకు ఎక్కడ పరిగెడితే తెలియదు. అవి స్పీడ్కి వెళ్ళి చక్కమని అయితే మళ్ళీ వెనక్కి నడుచుకొని వచ్చేస్తాయి. చాలా స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా కారో ఏదైనా వెళ్తుంది అనుకో, రాత్రిలో ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు కారు చూసి బో స్పీడ్గా వస్తాయి, టక్కుమని ఆగిపోతాయి, మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోతాయి. మళ్ళీ మామూలుగా ఏది అంత స్పీడ్ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటే తెలియదు. అవి అక్కడ దాకా మళ్ళీ ముందు దాకా పరిగెట్టి వచ్చి ఆగిపోయి నడుచుకొని వెళ్తాయి. అంటే వాటికి ఏం చేస్తున్నాయి వాటికి తెలియదు, ఎందుకు పరిగెడుతున్నాయి. ఆ కారుని ఏం చేయగలదు? అది కారు వెనకాతలు పరిగెడతాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను గురి వద్దకు పరిగెడుతున్నాను అంటాడు. నాకు గురి ఉంది. మీకుందా గురి? ఎక్కడికి పరిగెడుతున్నాం? ఎందుకు వెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? లైఫ్లో చేసే ప్రతిదానికి కూడా ఒక గురి ఉండాలి. ఏముండాలి? గురి ఉండాలి. ఇక్కడికి వెళ్తున్నాను, ఆ గోల్ మనకు ఉండాలి. ఆ
ఆ గోల్ లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియదు. గ్రౌండ్లో అంతా బాల్ పట్టుకొని తిరిగేసి అమ్మాయి అయిపోయిందంటే కదా, గోల్ కొట్టాలి కదా, గోల్ కొట్టాలి. దగ్గరికి మనం వెళ్ళాలి, గోల్ పోస్ట్లోకి బంతిని పంపించాలి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా గోల్ ఏంటి, మనం ఎందుకు చర్చ్కి వస్తున్నాము, ఎందుకు చర్చ్లో ఉంటున్నాము, ప్రతి దానికి గోల్ ఏంటి మనం చేస్తుంది తెలుసుకోవాలి. పౌలు అంటున్నాడు, తను తెలుసుకున్నాడు కనుక నేను ఎక్కడికి వెళ్తున్నాను, గురి వద్దకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. వెనకున్న వాటిని ఏం చేస్తున్నాను, ఏంటి అనుకున్నాడు, మర్చిపోయాడు. తను ఎంత పరిచయం చేశాడో, ఎంతమందిని నడిపించాడు, ఎంతమందిని తన ద్వారా స్వస్థత పొందారు, ఎంతమంది విడుదల పొందారు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు, ఆ జ్ఞాపకం ఉంచుకుంటే ఏమవుతుంది, అక్కడే చాలామంది అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు తెలుసా, కొన్ని రకాలు ఇంకోలాగా 2002వ సంవత్సరంలో నాకు ఎంత అన్యాయం నోరిప్పితే అదే చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు, 2002లో ఉన్నారు. ఈ సంవత్సరం ఎప్పుడు 25లోకి రారు. కొంతమంది అక్కడే ఉంటారు. అప్పుడు 90స్లో, 94లో, 93లో ఎక్కడున్నారు వాళ్ళు, బయటకు వచ్చేయాలి. వెనకున్న వాటిని ఏం చేయాలి, మర్చిపోవాలి. ఆ గొప్పతనాలు మర్చిపోవాలి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మర్చిపోవాలి. హల్లెలూయా. ఎందుకు మర్చిపోవాలంటే అవి మర్చిపోకపోతే అక్కడే ఉంటాము. మీరు మర్చిపోకపోతే మీరు ఏది మర్చిపోవట్లేదు, మీరు అక్కడే ఉన్నారు. అది ఏ సంవత్సరమో గుర్తించుకొని మీరు అక్కడే ఉన్నారని రాసుకోండి. మీరు మర్చిపోకపోతే అది ఏ సంవత్సరమో జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడే ఉన్నారు, 2025లోకి రాలేదు. వెనుకున్న వాటిని ఏం చేయాలి, మర్చిపోయి ఎక్కడికి పరిగెత్తాలి, గురి వద్దకు పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం నడుచుకొని పాక్కొని వెళ్ళడం కాదు. క్రైస్తవ జీవితం దేనితో పోల్చారంటే పరుగుతో పోల్చాడు. 3 సార్లు రాశాడు పరుగు అనే మాటను. ఇక్కడ బహుశా ఇదొకటి ఇక్కడ కూడా రాశాడు చూడండి. 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాము, 16వ వచనంలో ఉంటుంది. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదని. అంటే పౌలు తను ఏం చేస్తున్నాడంటే పరిగెడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా, పరిగెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వస్తే మేము మీకోసం ప్రార్థన చేద్దాం అనుకున్నాం, మీరు మిస్ అయిపోయారు. పౌలు ఏం చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా, స్పిరిచువల్గా అందరం కూడా పరిగెట్టాలి. ఆగిపోయిన వారంగా ఉండిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి, పరిగెత్తాలి. పౌలు చివరి వరకు కూడా ఏం చేశాడు, పరిగెడతాడు. లాస్ట్లో ఏమంటాడు తెలుసా, ఇక తను చచ్చిపోతున్నప్పుడు నా పరుగు కడముట్టించి తిని అంటాడు. తను చచ్చిపోతున్న టైంకి ఏమన్నాడు అంటే ఐ ఫినిష్డ్ మై రేస్, నేను ఎక్కడికి చేరాలో అక్కడికి వచ్చేసాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత బోల్డ్ స్టేట్మెంటో చూడండి, ఎంత అద్భుతమైనటువంటి స్పిరిచువల్ రెవల్యూషన్ తను కలిగి ఉన్నాడు. ఐ ఫినిష్డ్ మై రేస్. దేవుడు నన్ను ఎక్కడికి చేరమన్నాడు అక్కడికి చేరిపోయాను. దేవుడు మన అందరి పట్ల కూడా ఒక రేస్ ఉంటుంది, మిషన్ ఇంపాసిబిలిటీ. సో మనం ఏమేమి చేసామా వాటిని బట్టి కాదు, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దట్ షుడ్ బి యు రీచ్ దట్ రేస్. ఆ రేస్ని నువ్వు రీచ్ అవ్వాలి, ఆ రేస్ని నువ్వు కంప్లీట్ చేయాలి. మనం అందరం కూడా ఆ రేస్ని, ఆ పరుగును మనం ఏం చేయాలి, తుదుముట్టించాలి. పౌలు అన్నాడు నేను పరిగెడుతున్నానని. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక వచ్చేసరికి తిమోతితో అంటున్నాడు, నా పరుగు కడముట్టించేసాను, ఐ ఫినిష్డ్ మై రేస్. పరిగెడుతున్నాడు కనుక మనం పరిగెడుతూనే ఉండాలి. కనుక అందరూ పరిగెత్తరు. ఒక ఆయన అంటూ చెప్తూ చాలామంది పరిగెత్తరు, దేక్కుని ఉంటారు. చాలామంది దేక్కుని వెళ్తారు తెలుసా. ఇది మా రిక్కున్నాడు చూసారు, ఒకసారి వరకు కొంచెం ముందు రారా అంటున్నాడు. ఎలాగంటే తెలుసా, అంటే అక్కడ ఉంటాడండి. మళ్ళీ ఇలా చూస్తున్నప్పుడు కొంచెం ముందు రానా అంటే అంటాడు, అక్కడే ఉంటాడు. మళ్ళీ కొంతమంది ఏదైనా చెప్పామనుకోండి ఇలా అంటారు, కానీ అక్కడే ఉంటారు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి అక్కడే ఉంటారు. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి కూడా ఎక్కడ ఉంటారు. గట్టిగా చెప్పామనుకోండి అలా అంటారు అనమాట. ఎలాగని ఏమైనా ఎక్కడున్నారు, ఎలాగంటే అక్కడే ఉన్నారు. మళ్ళీ చిన్న మూమెంట్ ఇస్తారనమాట. నేను చూసి ఈ మూమెంట్ ఇస్తారు, కానీ ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు, కదలడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మూమెంట్ కాదు కావాల్సింది, పరిగెత్తాలి. ఏం చేయాలి, పరిగెత్తాలి.
లేకపోతే ఎలాగుంటారు తెలుసా? ఎక్కడున్నోళ్ళు అక్కడే. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అదే అనుభవం, అదే మార్పు ఉండదు. అదే చిల్లి గజ్జాలు కొల్లి గజ్జాలు ఏమంటారు కదా, ఏమంటారు దాన్ని, నాకు ఆ మాట సరి రావట్లేదు. ఎంత ఎంత పెద్దోళ్ళు అవుతున్నా అదే సేమ్ చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న గొడవలు, చిన్నవి అన్నమాట. అరే ఇంత పెద్దోళ్ళు అయ్యారు కదా, ఇంకా ఏంటి, మంచినీళ్ళు ఇవ్వలేదు, మజ్జిగ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, నవ్వుతూ పలకరించలేదు. ఎన్ని ఉంటాయో మనుషులకి. నవ్వుతూ ఇవ్వలేదు, ఇచ్చారు కానీ నవ్వుతూ ఇవ్వలేదు. మీకు దగ్గర లేరేమో కానీ నేను చాలామంది చూశాను, ఇచ్చారు కానీ ఆయన మొక్కలో నవ్వు లేదు. ఎందుకో సరిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం దాటిపోవాలి, పరిగెత్తేయాలి, దేక్కొని వెళ్ళకూడదు. మనం మెచ్యూరిటీలోకి వచ్చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం పూర్తి మెచ్యూరిటీలోనికి మన క్రైస్తవ జీవితం వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడే మనకు అన్నీ కూడా అర్థమవుతాయి. మనం వెనకున్న వాటిని ఏమైపోతాం, మరచి గురి యొద్దకు ఏమవుతాం, పరిగెడతాం. ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీ గురి ఏంటో చెప్తాడు. నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటి సార్? నా గురి ఏంటి ప్రభా, నన్ను ఎందుకు రక్షించావు ప్రభా? నేను అడుగుతుంటాను, ఈవిడేమో ఆ తమిళ అమ్మాయి, ఈవిడేమో అక్కడెక్కడో ఉన్నోళ్ళు, ఎందుకు ఇక్కడ ఈవిలతో నాకు వివాహం అయ్యింది? నేను ఇలా అడుగుతుంటాను. సో దేవుని ప్లాన్ ఏంటి? పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చేసారు, పిల్లలు పుట్టేసాకేమో ఏమంటారు దాన్ని, కోడిపెట్టలా తయారయ్యి ఆ పిల్లల్ని ఎవరైనా ఏమంటే కరిసేసి, కోడిపెట్ట చూడండి, పిల్లల మీదకి వస్తే కుక్కరైనా కరిసేద్ది, ఏనుగు మీదకైనా వెళ్ళిపోతుంది పిల్లల మీదకి వస్తే. మనం ఎవరి మీదకైనా వెళ్ళిపోవడానికి కాదు, పిల్లల్ని ఏమనంటే రాక్షసుల్లాగా వెళ్ళిపోతారు కొంతమంది. ఇక పిల్లలు కానీ ఏమన్నా, మా పిల్లే దొరికిందా, మా పాస్టర్ గారికి ఈవిడే కనబడతామండి, మేమే కనబడతాం, ఇంకెవరు కనబడరు. ఒకడు అంటుంది, ఈ పాస్టర్ గారికి మా పిల్లలే కనబడతారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడరు. పిల్లల తల్లులు ఏమనకూడదు, అమ్మ నేను పిల్లల తల్లి ఎవ్వరు ఏమనకూడదు అని నాకు అర్థమైంది. కోడిపెట్టల్లో పడిపోతారు వాళ్ళు, మామూలు కాదు. అందరూ వేసి లేదా, అందరూ వేస్తారు, కానీ మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, పెట్ట అంతే. చూడండి, మీరు వెళ్ళి చూడండి ఒకసారి, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కోడి దగ్గరికి వెళ్ళి చూడండి, మిమ్మల్ని కరిసేది, మేము కూడా భయపడదు, ఎగురు మరి పొడుస్తుంది అది. బుద్ధి మారట్లేదు, ఎంతకాలమైనా పిల్లలు పెద్ద అయిపోయినా వీళ్ళు పెట్టలాగే ఉన్నారు వీళ్ళు, తల్లులు తండ్రులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మెచ్యూరిటీలోనికి రావాలి. వెనకున్న వాటిని మరచి, చిన్నపిల్లల స్వభావం విడిచి ఆ గురి దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు రక్షించావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎందుకు వివాహం జరిగింది, ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఈ కుటుంబంలో ఉన్నాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎందుకు ఈ ఏరియాలో ఉన్నాను, ఈవెన్ ప్రతిదీ అడగాలి. ఎందుకు ప్రభువా ఈ ఏరియాలో మమ్మల్ని ఉంచావు, ఎందుకు మమ్మల్ని నడిపించావు? అడుగుతుంటే దేవుడు చెప్తాడు. నీ ప్లాన్ నీకే ఉంటే దేవుడు నీకేం చెప్పడు. మన ప్లాన్ మనమే వేసేసుకొని అన్నీ చేసి మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా సంతకం పెట్టి అంటాం. మనం అన్నీ రాసేసుకొని ఏం చేస్తాం, మనం కిందన మనం ఇంకా ఎలాంటి వాళ్ళం తెలుసా? దేవుడి సంతకం ఫ్రాజరీ చేయడం వస్తే అది కూడా వేసేటది. మనం దేవుని సంతకం ఆ ఫ్రాజరీ చేసి పెట్టడం వస్తే అది కూడా మనమే పెట్టేసి దేవుడు నాకు జవాబుకి ఇచ్చాడని చెప్పేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కాదు రాయవలసింది, మనం సంతకం పెట్టి ప్రభు నువ్వు ఏం రాస్తావో రాసుకో ప్రభు నా జీవితానికి అని అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం రాస్తున్నాడు, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి ప్రభా అని ప్రభుని అడుగుతుంటే వాళ్ళు నడిపిస్తాడు ప్రభు. ఎందుకు నడిపించాడు? అంతనే నడిపిస్తాడు ఆయన. కొంతమంది ఎందుకు నడిపించాడు? వాళ్ళు అడగరు, వాళ్ళ ప్లాన్ వాళ్ళదే, వాళ్ళ విషయాలు వాళ్ళవే అన్నీ రాసేసుకొని లాస్ట్లో ఏమంటారంటే ప్రభు సంతకం పెట్టండి, ప్రభు సంతకం పెట్టండి అని అడుగుతారు. కొన్నిసార్లు ప్రభు విసిగించి ప్రభు దగ్గర సంతకాలు పెట్టించుకుంటారు. విసిగించి పెట్టించుకున్న తర్వాత మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం అడగకూడదు, ప్రభు బాగాలేదు ప్రభు అంటే ఏం చేస్తాముడు? ఆల్రెడీ నువ్వే రాసుకున్నావు, నేనేమీ రాయలేదు, నా ప్రణాళిక కాదు, నా ఉద్దేశం కాదు. మన జీవితాల్లో ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పనలు మాత్రమే నెరవేరినట్లుగా గురి యొద్దకు మనం పరిగెత్తాలి.
ఈ ఫిలిప్పీ పత్రిక అద్భుతమైన పత్రిక. గురి యొద్దకు ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి. ఆమేన్. ఈరోజు మనం అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన గురి ఏంటి, అసలు నేను రక్షణ పొందాను, నేను విడుదల పొందాను, కానీ గురి ఏంటి నా జీవితాన్ని, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను. కళ్ళు మూసుకున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుని అడగండి, నా గురి ఏంటి ప్రభా? నా ప్లాన్లు నేను వేసుకొని ప్రభా ఇది చెయ్యి, నేను ఇది ఇలాగ ఆలస్యపడుతున్నాను, నేను ఇది ఇలా కోరుకుంటున్నాను, నువ్వు ఇది చెయ్యి అని మనం అడుగుతాం. కాదు, మనం మెచ్యూరిటీలకు రావాలి. ప్రభా నేను ఆశపడ్డం కాదు, నేను కోరుకోవడం కాదు, నన్ను ఏం చేయమంటావు, నీ ఉద్దేశం ఏంటి, నీ మార్గాలు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపులేంటి, దేవా నాతో మాట్లాడు, నన్ను నడిపించు, నా పిల్లల పట్ల నీ ఆలోచనలు ఏంటి. మనం అడుగుతూ ఉంటుండగా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తండ్రి తన పిల్లలను నడిపించినట్లుగా, కాపరి తన గొర్రెలను నడిపించినట్లుగా ప్రభు మనలను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఈ రాత్రి ఆయన మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. మన ఉద్దేశాలు, మన చిత్తాలు, మన కోరికలు అన్నీ కూడా పౌలు అన్నీ నష్టముగా ఎంచుకున్నాడట, అన్నీ పెంటతో సమానంగా చేసుకున్నాడట. మనం కూడా నీ కోరికలు, ఆశలు అన్నీ కూడా పెంటతో పక్కకు పెడితే అప్పుడు శ్రేష్టమైన దేవుని గుర్చిన జ్ఞానం దేవునికి ఇస్తాడు, శ్రేష్టమైన పునరుత్థానం దేవునికి ఇస్తాడు, శ్రేష్టమైన అనుభవాలు దేవునికి ఇస్తాడు, అతి పరిశుద్ధమైనటువంటి అనుభవాలు నీకు ఇస్తాడు, ప్రత్యక్షతలు నీకు ఇస్తాడు. దేవుడు తన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంతోమందికి దీవెనకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మేము నిన్ను హెచ్చిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ బైబిల్ స్టడీలో నాయనా తండ్రి పౌలు యొక్క జీవితాన్ని ప్రభా మరొకసారి మేము ధ్యానం చేశాము నాయనా. మేము శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని ఆత్మ వలన మిమ్మల్ని ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడేవారే నాయన సున్నతి ఆచరించేవారని మీరు చెప్తున్నారు కదా ప్రభా. దేవా క్రీస్తును సంపాదించుకొని ప్రభా దేవా నాయనా తండ్రి మిగిలినవన్నీ కూడా దేవా విడిచిపెట్టగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభా. క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ శ్రేష్టమైన యేసుక్రీస్తు గుర్చిన జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నానని, పెంటగా ఎంచుకుంటున్నానని పౌలు చెప్పినట్లుగా గురి యొద్దకే పరిగెత్తగలిగే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఈ రాత్రి ధ్యానము ప్రభా మా అందరికీ దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి అక్క ఇందిర అక్క కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన వారు విజయవాడ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు ప్రభా. నాయన తండ్రి నాయన అద్భుతమైన కార్యం వారి జీవితంలో మీరు చేశారు, దాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ కృపకు వారిని అప్పగిస్తున్నాం, వారి భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కుమార్తెలు ఇద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, జ్యోతిని ప్రభా అలాగే హర్షితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి పట్ల నీకున్న ఉద్దేశాలు, వారి పట్ల నీకున్నటువంటి తలంపులు వారికి తెలియచేయండి ప్రభా. వారి ఆలోచనలు, వారి మార్గములు కాదు ప్రభా, నీవు వారి పట్ల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నావో, నీవు ఎలాంటి ఆలోచనలు వారి పట్ల కలిగి ఉన్నావో వారు ఎరుగుటకు సహాయం చేయండి. గురి అద్దుకు పరిగెత్తే కృప దయచేయండి దేవా. రేపటి దినాన్ని వారు తిరిగి వెళ్తున్నారు, నీ సన్నిధి వారితో ఉంచమని వేడుకుంటున్నాను. ఏ చీకటి, ఏ బలహీనపరిచే పరిస్థితులు వారి మీదకి రాకుండా యేసు క్రీస్తు నామములో వారిని భద్రపరచండి. దేవుని వాక్యముతో వారిని భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా. కృపలో దీవించండి ప్రభా. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన సుదర్శన్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దర్శించండి, నీ ఆత్మకార్యం లోతుగా జరిగించండి ప్రభా. ఫలింపచేయండి ప్రభా, ఫలింపచేయండి. నేను వారు కోల్పోయినదంతా కూడా తిరిగి పొందుకోవడానికి కూడా సహాయం చేయండి ప్రభా. వచ్చిన కుటుంబాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు నిన్ను ప్రేమించి నీ అద్దకు వచ్చారు ప్రభా. వారి హృదయాలను దేవాతని గొప్ప ఐశ్వర్యముతో, వాక్యములో ఉన్నటువంటి ఐశ్వర్యం, వాక్యములో ఉన్నటువంటి సంపదతోనైనా వారిని నింపి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, కాపుదల ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.